హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. బిగ్ బాస్ సీజన్ 8 అందరూ కూడా ఎంతో ఆసక్తికరంగా వెయిట్ చేస్తున్న సీజన్. బిగ్ బాస్ సీజన్ 7 వరకు చాలా ఎంటర్టైనింగ్గా అందరినీ కూడా ఆనందపరిచింది. అయితే బిగ్ బాస్ సీజన్ 8 ఎప్పుడు రాబోతోంది, ఇందులో కంటెస్టెంట్స్ ఎవరు, సెట్స్ ఎలా ఉండబోతున్నాయి అని చెప్పి చాలా చర్చలు అయితే దీని వెనక నడుస్తూ ఉన్నాయి. అయితే రీసెంట్గా దానికి సంబంధించి ప్రోమో కూడా బయటికి రావడం జరిగింది. అయితే ఇంకా కంటెస్టెంట్స్ విషయానికి వచ్చేసరికి కుమారి ఆంటీ ఈ పేరుతో పెద్ద పరిచయం లేదు. ఎప్పుడూ కూడా కుమారి ఆంటీ చాలా వైరల్ అవుతానే ఉన్నారు. 2 లివర్లు ఎక్స్ట్రా అన్న డైలాగ్తోని నెట్టింట బాగా వైరల్ అయ్యారు. ఏ సోషల్ మీడియాలో చూసినా ఆవిడే, ఏ ఇన్స్టా రీల్స్లో చూసినా ఆవిడే. మరి ఇప్పుడు కూడా అటువంటి కుమారి ఆంటీ ఒక చర్చనీయాంశమైన ఒక ఇన్సిడెంట్ మీద మళ్ళీ బయటకు రావడం జరిగింది. అయితే ఇంతకీ ఆ ఇన్సిడెంట్ ఏంటి, ఎందుకని అంత వైరల్ అవుతుంది అనుకుంటున్నారా? చూద్దాం. కుమారి ఆంటీ రీసెంట్గా ఏంటంటే ఆమె షాప్ మూసివేసిన తర్వాత రేవంత్ రెడ్డి గారు స్పందించడంతో గత కొన్ని రోజులు ఏంటంటే ఆమె పూజ గదిలోని రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టుకొని ఆరాధించేవారు. సరే, ఇది ఏంటంటే అభిమానం. ఆవిడ షాపుని, రోడ్డు మీద ఉన్న షాప్ని ఏంటంటే బయటకు తీసేసిన తర్వాత వెంటనే స్పందించారని చెప్పి అభిమానంతో పెట్టుకున్నారని మరికొందరు అనుకున్నారు. కానీ ఆ అభిమానం కొంతవరకే నిలిచింది. ఇప్పుడు రీసెంట్గా ఇంకొక వ్యక్తి ఫోటో పెట్టుకొని చాలా హల్చల్ అవుతున్నారు. ఇదంతా చూసిన వాళ్ళందరూ కుమారి ఆంటీ పక్కా ప్లాన్తోనే ఇదంతా చేస్తుంది అని అనుకుంటున్నారు. అయితే ఇంతకీ ఆ ఫోటో ఏమనుకుంటున్నారా? అతనే మన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. అయితే ప్రతి ఇంటర్వ్యూలోని పవన్ కళ్యాణ్ గారి ఫోటోను పెట్టుకొని ఆమె ప్రమోట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టమని, ఆయన తన దేవుడని కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే వీటన్నిటికీ కారణం బిగ్ బాసే అని కూడా చాలామందికి ఇప్పటికే అర్థమైంది. బిగ్ బాస్ హౌస్లోకి ఆమె ఎంటర్ అవ్వగానే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి చేత ఆమె వైపు తిప్పుకోవాలని, వాళ్ళందరి చేత ఓట్లు వేయించుకోవాలని, అటు మెగా అభిమానుల ఓట్లు కూడా ఆమెకి హెల్ప్ అవుతాయని చెప్పి ఇక్కడ క్లియర్గా తెలుస్తోంది. అయితే కుమార్ ఆంటీని తక్కువ అంచనా వేయకూడదని చెప్పి చాలామంది ఇప్పటికే కమెంట్స్ రూపంలో మెన్షన్ చేస్తున్నారు. దీనికి కారణం కూడా ఇదే అని మనం పర్టికులర్గా చెప్పుకోవచ్చు. అయితే కుమార్ ఆంటీ గట్టి ప్లానే వేసింది. గతంలోని బిగ్ బాస్ గురించి అడిగితే అదేదో వంటింటి ప్రోగ్రామ్ అనుకున్నాను, కానీ బిగ్ బాస్ అని నాకు ఎప్పుడూ తెలీదు. నేను మా పిల్లలని అడిగిన తర్వాత అమ్మ బిగ్ బాస్ అంటే ఇది, ఇలా ఉంటుంది, ఇంతమంది వెళ్తారు, ఇటువంటి గేమ్స్ ఆడతారు అని చెప్తే తెలుసుకున్నాను తప్ప నాకు నా సొంతంగా తెలీదు అని చెప్పుకొచ్చిన కుమార్ ఆంటీ ఇంత ప్లాన్ చేస్తుందా అని చాలామంది దీని మీద నెగిటివ్గా కమెంట్స్ చేస్తూ ఉన్నారనమాట. ఏది ఏమైనప్పటికీ ఈసారి కుమార్ ఆంటీ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత మరో వంటలక్క రూపం ఎత్తబోతోందా అని అంటే అవునని అంటున్నారు. మరి గత సీజన్లోనే మనం చూసుకుంటే రైతు బిడ్డ అని చెప్పి సీజన్లోకి అంటే హౌస్లోకి అడుగుపెట్టి మొత్తం ప్రజలందరినీ కూడా అతని వైపు తిప్పుకొని టైటిల్ విన్ అయిన పల్లవి ప్రశాంత్ గురించి స్పెసిఫిక్గా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు అదే ధోరణిలోని మనకి కుమార్ ఆంటీ కూడా కనిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెట్టుకొని ఆమె సీజన్లోకి అడుగుపెట్టి అందరి ఓట్లను తన వైపు మళ్లించుకొని ఈ సీజన్ కూడా ఒక కామన్ పర్సన్ విన్ అయ్యేటట్టు ఆమె టర్న్ చేసుకుంటుందా అని అంటే అవునని అంటున్నారు. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? నిజంగానే కుమార్ ఆంటీ పవన్ కళ్యాణ్ గారిని అడ్డు పెట్టుకుంటుందా? బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి ఫేమ్ని వాడుకొని టైటిల్ కొట్టడానికి ప్రయత్నిస్తుందా అనేది మాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. For more videos like this, subscribe Big TV channel.